ఇక తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఒక చర్చ నడుస్తుంది గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలోను అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ అమిత్ షాను కలిసినట్టు, జగన్ అరెస్ట్ చేయాలని చెప్పి అడిగినట్టు, అమిత్ షా దానికి క్లాస్ పీకినట్టు, రాజకీయాల్లో రాణించాలంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్ లాంటి ఓ వ్యక్తులు అవసరం, మీరు కూడా మీ వైఖరి మార్చుకోండి అని చెప్పడం. ఇదంతా ఈ వ్యాఖ్యల చుట్టూ ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎలా తీసుకోవాలి? ఈ వ్యాఖ్యలను ఎలా పరిగణిస్తున్నారు మీరు? రాజకీయాల్లో అవగాహన లేకుండా తనదైన శైలిలో 14 సంవత్సరాలు పూర్తి చేసేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇదొక చెంపపెట్టులాగా నేను భావిస్తా ఉన్నాను సార్. ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు గానీ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాట్ ఈస్ హీ అనేది ఖచ్చితంగా మోదీ సార్‌కి, అమిత్ షా గారికి తెలుసు సార్. ఎందుకంటే వాళ్ళు 19-24 ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకున్నాడో, మరి కరోనా కాలంలో కూడా జీడీపీ రేట్స్ ఎక్కడ తగ్గకుండా ఎలా చూసుకున్నాడో, సంక్షేమ పథకాల ద్వారా మరి బ్యాంకుల్లో అమౌంట్స్ పేదవాడికి వెయ్యటం వల్ల ఎక్కడా కూడా వ్యాపారస్తులు నష్టపోకుండా, ఏ వర్గం కూడా నష్టపోకుండా, అలాగే ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఏ రకంగా మరి నిలబెట్టాడో, అట్లాగే మరి టైమొచ్చినప్పుడల్లా మరి మాకు ప్రత్యేక హోదా కావాలి. ఈవెన్ తిరుపతి ఎంపీ సీటు విషయంలో కూడా ఎక్కడొచ్చినా కూడా ఓపెన్‌గా మరి బహిరంగ సభలో కూడా పర్సనల్‌గా నేను మీ బిడ్డ లాంటి వాడిని అయితే అవ్వచ్చేమో కానీ, రాష్ట్ర పరంగా కానీ, ఇంకొక రకంగా గానీ, నా నా వ్యక్తిగతంగా మాత్రం నేనేది మిమ్మల్ని కోరుకోను. ఈ రాష్ట్ర భవిష్యత్తే నాకు ముఖ్యమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎస్టిమేషన్స్ అనేవి ఈ లెవెల్‌లో ఉన్నట్లుగా మరి మోదీ గారికి, అమిత్ షా గారికి తెలుసు సార్. మరి ఎన్ని సందర్భాల్లో సార్ ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విధానంలో గాని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ 1గా స్టేట్‌ని 3 ఇయర్స్ నిలబెట్టటంలో గాని, పోలీసు వ్యవస్థని ఇండియా మొత్తం మీద సెకండ్ ర్యాంక్ తీసుకురావటంలో గాని, మరి ఎన్ని రకాలుగా చూసుకున్నా ఎన్నో మార్లు సాక్షాత్తు మోదీ గారే అసలు సచివాలయ వ్యవస్థ గురించి అద్భుతంగా మరి చెప్పి, కరోనా టైంలో అత్యద్భుతమైనటువంటి సేవలు ఈ సచివాలయం ద్వారా, వాలంటీర్ల ద్వారా, ఈ విలేజ్ క్లినిక్కులు వీటి ద్వారా ఎంత బాగా సర్వీసెస్ చేశారో, ఎంత బాగా ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరగా మరి ఆరోగ్యపరంగా ప్రజల్ని మళ్ళీ రీజనరేట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పూనుకున్నాడో, ఆయన స్టామినా ఏంటో మోడీ గారికి, అమిత్ షా గారికి బాగా తెలుసు సార్. మరి ఏమీ తెలియనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం అనుభవజ్ఞుడు నాదెళ్ల మనోహర్ గారి కన్నా తెలియాలి సార్. మరి ఆయన కూడా పాపం హ్మ్. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అన్నట్టుగా ఎళ్ళిపోతూ మరి పవన్ కళ్యాణ్ గారికి ఎదురు చెప్పలేక అలా నడుస్తున్నాడో ఏమో మాకైతే తెలీదు గానీ, ఆయనైతే మాత్రం ఆయన్ని ఖచ్చితంగా రాంగ్ ట్రాక్‌లో పట్టిస్తున్నాడు సార్. నాదెండ్ల మనోహర్ గారు మాత్రం. మరి ఈ రోజున మాత్రం వాళ్ళకి క్రిస్టల్ క్లియర్‌గా మాత్రం అర్థమయ్యుంటుంది. అమ్మో! జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గాదు మహాశక్తి. హ్మ్. ఖచ్చితంగా అతన్ని మనం మనం ఢీకొట్టలేం అనేటటువంటి ఒక ఇదిలోకొచ్చాడు గాబట్టే అటు బీజేపీ కాళ్ళు పట్టుకుని, ఇటు చంద్రబాబు నాయుడిని పట్టుకుని పాపం ఎమ్మెల్యే అవ్వడానికి ప్రయత్నం జేశాడు. కానీ హ్మ్. నీది అంతవరకే ఉంచుకో. కానీ రాష్ట్రానికి గాని, ప్రజలకు గాని, మనకి గాని ఏ రకంగా చూసుకున్నా గూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. వీళ్ళంటున్నారు ఇంకా ఏదో అంటే డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా బానిసనమాట జగన్మోహన్ రెడ్డి గారని మరి హ్మ్. మీకేం జెప్పాలి సార్? అంటే పొత్తుకి, మద్దతుకి నిన్న గూడా ఒక సందర్భంలో చెప్పాను సార్ నేను. స్టేట్ హ్మ్. పార్టీస్‌కి, నేషనల్ పార్టీస్‌కి, రీజియన్ పార్టీస్‌కి తేడా తెలియని కొంతమంది అజ్ఞాన యోధులు టీడీపీలో, జనసేనలో ఉన్నారు సార్. వాళ్ళ ఇష్టం హ్మ్. వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు గానీ, సార్ స్నేహ బంధం వేరు సార్. పొత్తు వేరు సార్ ఖచ్చితంగా. దానికి తేడా తెలియకుండా మాట్లాడేటటువంటి వాళ్ళకి నిజంగా నా నా నేనైతే ఏం చెప్పాలో కూడా నాకర్థం హ్మ్. గావట్లేదు సార్. ఆ అజ్ఞానులు ఎప్పటికీ అజ్ఞానులుగానే ఉంటారు ఖచ్చితంగా. అవి తేడా తెలియని వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే సింపుల్‌గా నవ్వొస్తోంది అంతే. మా అన్న అంటారు హ్మ్. సార్, "పోనీ పోనీ చూద్దాంలే" అంటారులెండి ఒక చక్కని మాట ఆయన. ప్రతీదీ కూడా చాలా ఈజీగా తీసుకొని ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా తెలివిగా అడుగు ముందుకు వేయాలో
మా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది చూసి నేర్చుకోవాలి. అందుట్లో పవన్ కళ్యాణ్ గారైతే ఆ దగ్గర నుంచి మొదలుపెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని చదవాలంటే. ఖచ్చితంగా. కాబట్టి ఇది రెండో దెబ్బ సార్. లడ్డూ విషయంలో కూడా అమిత్ షా గారు ఉమ్, అక్షింతలేశారు. ఇప్పుడు గూడా. ఎందుకంటే రిజల్ట్స్ ఎక్కడా కూడా ల్యాబ్ రిపోర్ట్స్ అవి బయటికి రాకుండా, కోర్ట్‌లో విషయం బయటికి రాకుండా, మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తర్వాత బొక్క బొర్ల పడేది మీరే. పళ్ళు రాలిపోయేది మీకే. కాబట్టి ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి, తనకి ఏదన్నా గొడవలుంటే జగన్మోహన్ రెడ్డి గారికుంటే వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. ఉమ్, నీకెందుకు నాన్నా? నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒకళ్ళ మీద ఆధారపడి బతికేవాడివి. జాగ్రత్త అని చెప్పని అమిత్ షా గారు చాలా బాగా చెప్పి పంపించారు సార్. ఉమ్, ఇప్పటికైనా వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం తెలుసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఈసారి ఎలక్షన్స్‌లో ఎందుకంటే అంతకుముందు చాలా ఊదరగొట్టి ఇప్పుడు ప్రతి దానిలో కూడా ఫెయిల్యూర్ అయ్యాడు గదా! ఉమ్. కనీసం నోరెత్తి మాట్లాడను గూడా ఇది తప్పు అని చంద్రబాబు గారిని మాట్లాడట్లేదు గదా! ఏ విషయంలో గూడా. సో, ఇవన్నీ కూడా ఆయనకి ఖచ్చితంగా సంకెళ్ళై గోబ గుయ్యమంటుంది సార్ 29 ఎలక్షన్స్‌లో మాత్రం ఖచ్చితంగా. ఉమ్. ఇవాళ వైఎస్ జగన్ కలిసినట్టున్నారు కదా మీరు, ఏమన్నారు? అవును సార్. అవును సార్. ఏం చాలా చెప్పారు, ఏం చాలా మాట్లాడారు? హ్యాపీ చాలా హ్యాపీగా మాట్లాడారు. ఉమ్, వైఎస్ఆర్‌సీపీ గొంతుకల్లో నేను గూడా ఒక గొంతుకగా ముందుకెళ్ళటం, అది ఆయన దృష్టిలోకి రావడం, ఉమ్, అభినందించడం జరిగింది. చా ఉమ్. చాలా చక్కగా ప్రొనౌన్సియేషన్ అది కూడా చాలా పద్ధతిగా ముందుకెళ్తున్నావమ్మా! అలాగే వెళ్ళు అని చెప్పని ఇంకా గట్టిగా ఫైట్ చేయటం అలవాటు చేసుకోండి అని చెప్పని ఉమ్. అప్రిషియేట్ చేయడం జరిగింది. భుజం తట్టి ప్రోత్సహించారు. భవిష్యత్తులో కూడా ఇంకా బాగా అంటే ఎటువంటి ఇబ్బందులొచ్చినా పార్టీ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది. ఎలాంటి వెనకడుగు మాత్రం వెయ్యొద్దు. మ ఖచ్చితంగా డేర్‌గానే ముందుకు వెళ్ళండి అని చెప్పని భుజం తట్టి ప్రోత్సహించారు. సో ఆయన చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా మీలాంటి పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి స్థైర్యం కలిగిస్తుంది? ఖచ్చితంగా సార్. ఎందుకంటే జగనన్న ఒకటే చెప్పారు. జగనన్న న న జగన్ 2.0 చూపిస్తాను మీకందరికీ ఖచ్చితంగా. ఉమ్, కార్యకర్తలకి ఈసారి ఎటువంటి అన్యాయం జరగదు. మాలాంటి ఆహ్, వాళ్ళకి కూడా ఎందుకంటే మాలాంటి అంటే మరి రెండవ శ్రేణిగా మరి మొదటి శ్రేణి అంటే ఎమ్మెల్యేసు, మినిస్టర్స్ ఉమ్, వీళ్ళు అనుకుంటే ద్వితీయ శ్రేణిగా ఉన్నటువంటి మేము ఇప్పుడు లెక్కలు చాలా తేడాగా ఉంటాయి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఉమ్, మొదటి నుంచి పార్టీని నమ్ముకునున్న వాళ్ళెవరు, అందులోనూ పర్టిక్యులర్‌లీ ఈ కష్టకాలంలో ఆయన వెంట నిజాయితీగా, నిబద్ధతగా నడుస్తున్నటువంటి వాళ్ళెవరూ కూడా ఆయన బేరీజు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి మాలాంటి వాళ్ళకి అన్యాయం అయితే జరగదు సార్. ప్రతీదీ ఆయన ప్రత్యక్షంగా పరిశీలన చేసుకుంటున్నారు. ఉమ్. కార్యకర్తలకి కూడా గొప్ప అండగా నిలబడతారు. నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితమైనటువంటి మంచి భవిష్యత్తు ఉంటుంది సార్. ఆ భవిష్యత్తులో ప్రజాసేవ ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది సార్ వచ్చేసారి. ఇక ఇటీవల మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సంతానం గురించి చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ పెద్ద ఎత్తున ఒక దుమారం రేగుతోంది. వాస్తవానికి ఇదే తరహా వ్యాఖ్యలు ఆయన గతంలో 2-3 నెలల క్రితం కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని రిపీట్ చేశారు. ఏకంగా జాతీయ స్థాయిలో బృందా కారత్ తెలుసు కదా మీకు, కమ్యూనిస్ట్ యెస్ పార్టీ సార్. ఎదురాలు. అవును. బృందా కారత్ కూడా పార్టీలో మెయిన్. ఈ అంశంపై, ఇదే అంశంపై చాలా తీవ్రంగా ఆమె కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే మూడో బిడ్డ కంటే 30,000, నాలుగో బిడ్డ కంటే 40,000, అంటే ఒక మహిళను కేవలం బిడ్డలు కనే యంత్రంగా మీరు పరిగణిస్తున్నారా ఏంటి అని చెప్పి ఆమె కూడా చాలా తీవ్రంగానే విరుచుకుపడిన పరిస్థితి. ఈ కామెంట్స్ ని ఎలా చూడాలి, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు? అసలు ఆయనకి ఆ హక్కు ఎవరిచ్చారు సార్? కనండి అని చెప్పటానికి ఆయన ఆయనకి ఎవరిచ్చారు హక్కు? మహిళలంటే అంత చులకనగా కనిపిస్తున్నారా సార్? ఈ రోజున ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ బిలో పావర్టీ లైన్‌లో ఉన్నటువంటి ఫ్యామిలీస్‌ని మీరు తీసుకుంటే, ఇప్పటికే సార్ నేను మార్నింగే చూసాను ఏదో న్యూస్‌లో. మరి ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్స్ అట సార్. ఉమ్, సుమారుగా 1,25,00,000 కార్డ్స్ ఉంటే 10,30,000 మందికో, 40,000 మందికో ఆ కార్డ్స్ ఇవ్వబోతున్నారట. ఏ విధంగా ఈయన న్యాయం చేస్తాడు సార్? ఏ విధంగా ఇట్లాంటి దిక్కుమాలిన అనౌన్స్‌మెంట్స్ ఇస్తాడు సార్?
ఏ రకంగా నేనైతే ఒకటే అడుగుతాను సార్. అంటే ఇందాక కూడా మాట్లాడి రావటం జరిగింది సార్. ఈయన ఇవ్వవలసినటువంటి ప్రోత్సాహకాలు గానీ, ఈయన ఇవ్వవలసినటువంటి సపోర్ట్ కానీ, గవర్నమెంట్ ద్వారా పేదవాడికి కావాల్సినటువంటి భద్రత గానీ కల్పించలేనటువంటి ఈయన ఏ రకంగా, ఏ రకంగా ముగ్గురిని గనండి, నలుగురిని గనండి, మూడో వాడికి 30, నాలుగో వాడికి 40, ఉమ్, ఐదో వాడికి 50. సార్ పూనమ్ కౌర్ గారు కూడా ఓ మాట చాలా గొప్పగా చెప్పారు సార్. ముందు లోకేష్ చిన్నవాడే అవును. గాబట్టి మీ ఇంట్లోంచే మొదలుబెట్టండి అని చెప్పని. ఉమ్, నేను ఆవిడతో ఏకీభవిస్తూ ఖచ్చితంగా వాళ్ళ కొడుకు, కోడలు గారి వయస్సు చిన్నదే గాబట్టి, ఖచ్చితంగా వాళ్ళతో ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా ఒక మాట చెప్తే బావుంటుంది సార్. ఉమ్, మహిళల్ని ఇంత చులకనగా మాట్లాడటం అనేది చాలా దారుణం సార్. ఒక్కటే చెప్తాను సార్. ఇప్పుడు గూడా ఈ మెడికల్‌కి సంబంధించే దాని గురించే మాట్లాడుతున్నాను సార్ మహిళల పరంగా. ఈ రోజుకి కూడా తండాల్లో, కొండ ప్రాంతాల్లో, డోలీలల్లో ప్రసవం కాబడినటువంటి మహిళల్ని నలుగురు మనుషులు మోసుకొనొచ్చి ప మ ఉమ్, మ పీహెచ్‌సీ సెంటర్స్‌లో, జనరల్ హాస్పిటల్స్‌లో ప్రసవాలు చేయిస్తున్నటువంటి సందర్భాలున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి, మళ్ళా యథారాజా తథా ప్రజ అన్న ఆహ్, ద ద తీరుకి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని తీసుకొచ్చేసి, మరి ప్రజల్ని అసలు వాళ్ళకెట్లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ జేయకుండా, ఆరోగ్యశ్రీ అందకుండా, మెడికల్ కాలేజెస్ ప్రైవేటు పరం చేయాలని, ఇప్పుడేమో మరి 104లు గత సంవత్సరంలో 104లు ఇచ్చేసి, ఇప్పుడేమో అదే 104లలో మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి మెడికల్ టెస్ట్‌లు అంటూ ఏ రకంగా సార్? ఒక కామన్ పీపుల్ ఏ రకంగా బతికి బట్టగట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, పుట్టిన బిడ్డని కూడా కాదు సార్. కడుపుతో ఆడపిల్ల ఉమ్. ఉన్న టైం దగ్గర నుంచి పౌష్టికాహారం. అవ్వయ్యే యెస్. అవ్వ అయ్యేంత వరకు కూడా ప్రతి సెగ్మెంట్‌లో కూడా అంగన్వాడీ వ్యవస్థని అద్భుతంగా నడిపించాడు. విలేజ్ క్లినిక్స్‌ని అద్భుతంగా నడిపించాడు. ప్రసవం టైంకి జనరల్ హాస్పిటల్స్‌లో అద్భుతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ అందించాడు. అయిపోయిన తర్వాత ఇన్ని వేల రూపాయలని చెప్పని వాళ్ళని జాగ్రత్తగా తల్లి బిడ్డ తల్లి బిడ్డ ట్రాన్స్‌పోర్టేషన్ సంథింగ్ ఆ యొక్క ఇదిలో మా ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపడం జరిగేది. మళ్ళా 6 నెలలొచ్చేంత వరకు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క పోషణకి అంగన్‌వాడీస్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేయటం ఉమ్, అంటూ జరిగేది. ఆ తర్వాత మీకే తెలుసు విద్యారంభం ప్రారంభం అవటంతోనే తల్లుల్ని ప్రోత్సహిస్తూ కూలీలకి కూలీ చేసుకోవడానికి పంపించకుండా బిడ్డల్ని వాళ్ళకి 15,000 రూపాయల ప్రోత్సాహకం ఇచ్చి, మరి నాడు నేడు కింద అత్యద్భుతంగా బడుల్ని రెనోవేషన్ చేసి, మరి బిడ్డలకి బుక్సు, బ్యాగులు, స్కూల్ ఫీజులు సమస్తం అన్నీ కూడా షూజు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళని స్కూలుకి పంపిస్తే చాలు అన్నట్లుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పగా చేస్తే, అవన్నీ ఈ రోజున నిర్వీర్యం చేసి, ఏ రకంగా అసలు ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ముగ్గురిని, నలుగురిని కనమని ఈయనెలా చెప్తారు సార్? ఉమ్, ఈయనేమన్నా ఒక 20 ఏళ్ల ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా ఏంటి? లిటరల్లీ ఈయన్ని ఇప్పుడే 2 ఏళ్లకే భరించలేకపోతున్నాం. ఆంధ్ర ఉమ్, రాష్ట్రం ఇప్పటికే అప్పుల కుప్పగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజేమి అప్పుల కుప్పగా చేయలేదు సార్. నార్మ్స్ ప్రకారమే ఆర్‌బీఐ చెప్పినటువంటి విధానాల లోపే తీసుకొచ్చాడు. 5 సంవత్సరాల్లో అది 3,30,000 కోట్లు, అందులో 2,70,000 కోట్లు మరి డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా జవాబుదారీతనంగా ఆ డబ్బులకి ఆయన నిలబడ్డాడు. ఈ రోజున ఈయన తీసుకొచ్చినటువంటి అప్పులకి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని ఎన్నో మార్లు మనం డిమాండ్ చేయటం జరిగింది సార్. ఈ రోజు వరకు కూడా ఆ ధైర్యం చేయగలిగాడా చంద్రబాబు నాయుడు గారు? ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసేసి పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ఇటు గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్‌లు ఉమ్, అందని ద్రాక్షలాగా తయారైపోయినాయి. ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇవ్వడు. అమ్మఒడి చూస్తేనేమో ఎప్పుడిస్తాడో తెలియట్లేదు. మళ్ళా అందులోనూ కోతలు. ఏ రకంగా చూసుకోవాలి సార్? ఇప్పుడేమో బ మ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అని చెప్పని ఇప్పుడేమో 1,25,00,000 మంది బెనిఫిషరీస్ ఉంటే దాన్ని 10,20,000 మందికి కుదించేసేయటం ఎంత మటుకు ఉమ్. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి న్యాయమైన చర్యగా మనం భావించాలి సార్ మనం? రైట్, రైట్.
చాలా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి శృతిమించి రాగాన పడుతోంది సార్. ఖచ్చితంగా ఈ రాగాలు మూతపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనించుకుంటూనే ఉన్నారు. సరైన బుద్ధి చెప్పటానికి వాళ్ళు సిద్ధంగా కూడా ఉన్నారు సార్.